హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ టచ్ మీ నాట్ తెలుగు వెబ్ సిరీస్. ప్రజెంట్ ఈ సిరీస్ మనకు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సిరీస్ చూసాక నాకెలా అనిపించిందంటే కాన్సెప్ట్ వైజ్గా బాగున్నా కానీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం సరిగ్గా లేదనిపించింది. అండ్ సిరీస్లో ఉన్న కొన్ని సీన్స్కి ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఇంకా కథ విషయానికి వస్తే 2009లో ఒక అపార్ట్మెంట్లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. మళ్ళీ 10 years తర్వాత ఒక హాస్పిటల్లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. సో ఈ 2 ఇన్సిడెంట్స్కి సంబంధించిన కిల్లర్ ఎవరు? అండ్ రిషి అనే వ్యక్తికి సైకిమెట్రీ అనే ఒక ఎబిలిటీ ఉంటుంది. ఆ ఎబిలిటీని యూజ్ చేసుకొని ఈ కేసెస్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకున్నారు. సో ఇదంతా మీరు ఈ వెబ్ సిరీస్లోనే చూడాలి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 6 episodes అయితే ఉంటాయి. అండ్ ప్రతి ఎపిసోడ్ అరౌండ్ 30 minutes వరకు అయితే ఉంటుంది. ముందుగా చెప్పుకున్నట్టే ఈ సిరీస్లో కాన్సెప్ట్ అయితే బాగుంది. రిషి అనే వ్యక్తికి సూపర్ పవర్స్ రావడం, ఆ సైకోమెట్రీ అనే ఎబిలిటీని యూజ్ చేసుకొని కేసెస్ని సాల్వ్ చేయడం, ఇదంతా మనకి ఈ సిరీస్లో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బట్ ఆ ఎబిలిటీని సరిగ్గా యూజ్ చేసుకోలేదనిపించింది. అండ్ కొన్ని ఎపిసోడ్స్లో అన్వాంటెడ్ సీన్స్ అయితే ఉన్నాయనిపించింది. అండ్ సిరీస్లోని చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పకుండానే వదిలేశారు. అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా కొన్ని చోట్లలో బాగుంది, ఇంకొన్ని చోట్లలో డల్గా వెళ్ళింది. ఆ సస్పెన్స్ ఏదైతే ఉందో అది బాగానే మెయింటైన్ చేశారు. బట్ సిరీస్లో డీటెయిలింగ్స్ అంత సరిగ్గా లేవు. కొన్ని టాపిక్స్ని అన్వాంటెడ్గా తీసుకొచ్చారనిపించింది. అండ్ ఆ టాపిక్స్ని ఫినిష్ చేయకుండా అలాగే వదిలేశారు. అండ్ ఈ వెబ్ సిరీస్లో కొన్ని చోట్లలో చిన్నపాటి హ్యూమర్ని కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అది కొన్ని సీన్స్లో వర్క్ అయింది. అండ్ సిరీస్లో అన్వాంటెడ్ టాపిక్స్ని టచ్ చేశారు, వాటికి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వకుండానే వదిలేశారు. మేబీ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ సీజన్ 2లో చెప్తారేమో. బట్ ఈ సీజన్ ఫినిషింగ్ మాత్రం ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేస్తుంటే బాగుండేది. దాదాపు సిరీస్ బోరింగ్గా అయితే వెళ్ళలేదు, బట్ అలా అని చెప్పేసి చాలా ఎంగేజింగ్గా కూడా లేదు. జస్ట్ పర్లేదు అన్నట్టు అనిపించింది. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే దీక్షిత్ శెట్టి, కోమలి ప్రసాద్, నవదీప్ వీళ్ళ క్యారెక్టర్స్లో బాగా చేశారు. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే బీజిఎం అయితే కొంచెం బాగుంది. మరి ఈ సిరీస్ని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ అని ఏదీ లేదు, కాబట్టి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మరి ఈ వెబ్ సిరీస్కి మన రేటింగ్ వచ్చేసి 2.8 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ వెబ్ సిరీస్ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.